మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క శ్రావణ మాసంలో ఆగస్టు 15వ తారీఖు నుండి మనకు పక్షము అంటే ఈ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధమైనటువంటి గ్రహ సంచారము మరి యొక్క గ్రహాల మార్పు వల్ల ఏ రాశుల వారికి బాగుండబోతూ ఉన్నది, ఈ 15 రోజులలో ఏ విధమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఒక మాట, ముందుగా ప్రేక్షకులు మీరు జన్మించినటువంటి సమయం కావచ్చును, ఆ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని చూసుకోవడము 100కు 90% పర్ఫెక్ట్గా ఉంటుంది, అక్యురేట్గా. పేరు బలం పట్టి చూసుకోవడము అది కొంత అక్యురేట్గా ఉంటుంది. కనుక మరొకటి, జన్మనామం వేరు, మీ యొక్క వ్యవహారిక నామం వేరే ఉంటుంది, అట్లా కూడా ఇబ్బందులు ఎదురవుతుంది. కనుక మరి ఏ రకంగా చూసుకోవాలి, మరి మన లగ్నం ఏమిటి, మన నక్షత్రం ఏమిటి, మన లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ద్వితీయాధిపతి ఎవరు, ఏ లగ్నం అయితే ఉంటుందో వారికి ద్వితీయాధిపతి ఎవరైతే ఉన్నారో దాన్ని యాక్టివేషన్ చేసుకోవాలి. దాన్ని యాక్టివేషన్ చేసుకుంటే ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు దాన్ని యాక్టివేషన్ చేసుకోకుండా ఇబ్బంది పడితే ఎవరు ఏం చేయలేరు. కనుక సింహరాశి అనుకుందాం, ద్వితీయాతో కన్యను యాక్టివేషన్ చేయాలి అంటే ఏమిటి, బుధునికి సంబంధించింది ఏం చేయాలి. అదేవిధంగా మకరం అనుకుందాం అంటే కుంభము వీరికి ద్వితీయాతు. సో ఇట్లా ఏ రాశుల వారు లగ్నం ఏమిటి అనేది చూసుకొని మనం ముందుకు వెళ్ళడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కనబడుతుంది. మరి ఈ 15 రోజులలో జరగబోయే మంచి చెడు మార్పుల గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మరి ఈ యొక్క 15వ తారీఖు నుంచి ఆగస్టు 15 నుంచి 31వ తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి గ్రహ సంచారం కానీ ఏ విధమైనటువంటి శుభ అశుభ విషయాలు ఉన్నాయి తెలుసుకుందాం. మరి పునర్వసు నక్షత్రం 4వ పాదం, అదేవిధంగా పుష్యమి ఆశ్లేష నక్షత్రాలతో జన్మించినటువంటి కర్కాటక మన రాశి వారికి ఈ 2025 ఆగస్టు 15 నుంచి సుమారుగా 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది, వృత్తి, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య, విద్య మరియు కుటుంబంపై ఎలాంటి ప్రభావం ఉండబోతోంది, మరి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఇందులో క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి వృత్తి మరియు ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం. మరి జీవితానికి ఒక గొప్ప వరంగా ఉండబోతూ ఉన్నది ఈ 15 నుంచి 16 రోజులు. మీ పరాక్రమం, చొరవతో క్లిష్టమైనటువంటి పనులు కూడా పూర్తి చేస్తారు. అదేవిధంగా 8వ ఇంట్లో ఉండేటువంటి రాహువు, 12వ ఇంట్లో ఉండేటువంటి గురువు మూలకంగా కొన్ని ఊహించని అడ్డంకులు కానీ, అదేవిధంగా పై అధికారులతో అపార్థాలు కలగవచ్చును అని చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి 21 తర్వాత లాభాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశిలోకి రావడం వల్ల పరిస్థితులు కొంత మెరుగుపడేటువంటి అవకాశం గోచరిస్తుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది, గమనించుకోండి. ఇక ఆర్థిక పరమైనటువంటి విషయంలో చూసుకున్నట్టయితే కొంతమేర మనకు భాగ్యాధిపతి వ్యయంలో ఉండడం వలన ధన ప్రవాహం ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. మరి 2వ ఇంట్లో ఉండేటువంటి కేతువు కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా కూడా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఆగస్టు 17 తర్వాత ధనాధిపతి సూర్యుడు బలపడడంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదేవిధంగా స్పెక్యులేషన్ లేదా కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. మరి కుటుంబ జీవితం, ఫ్యామిలీ లైఫ్, కుటుంబ విషయంలో ఓర్పు చాలా అవసరము. ఎందుకంటే 2వ ఇంట కేతు ఉండడం వల్ల మాటల్లో కఠినత్వాన్ని పెంచుతుంది.
ఇది కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దారితీయవచ్చును. మీ మాటలను అదుపులో ఉంచుకోవడం ఎంతో మంచిది అని చెప్పడం జరుగుతుంది. 8వ ఇంట్లో ఉండేటువంటి రాహు ప్రభావంతో మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ కొంచెం వహించాలి అని చెప్పబడుతూ ఉన్నది. అదేవిధంగా పిల్లల విషయంలో కూడా కొంత ఆందోళన కలిగించేటువంటి సంఘటనలు ఉండబోతున్నాయి. కానీ గురు దృష్టి వల్ల పెద్ద సమస్యలు ఏమైతే రావు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్టయితే మరి అష్టమ శని తొలగిపోవడం వల్ల కొంత దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించింది అని చెప్పుకోవచ్చును. అయినప్పటికీ కూడా 8వ ఇంట్లో రాహు ఉన్నప్పటికీ కొంత మనకు ఆరోగ్య సమస్యలకు ముఖ్యంగా వేడి, అజీర్తి కావచ్చును. అదేవిధంగా మనకు ఆహార మానసిక ఆందోళనలు కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం అని చెప్పడం జరుగుతున్నది. మరి ఆగస్టు 21 తర్వాత శుక్రుడు అనుకూలత వల్ల కొంత ఆరోగ్యం మెరుగుపడవచ్చును. శారీరక శాంతి పెరుగుతుంది. అదేవిధంగా కొంతమేర మనకు స్కిన్ ఇష్యూస్ కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్త. మరి వ్యాపారస్తులకు బిజినెస్ రిలేటెడ్ చూసుకున్నట్టయితే మరి ఈ యొక్క 15వ తారీఖు నుండి 31 వరకు కూడా చూసుకున్నట్టయితే వ్యాపారంలో అనుకూలమైనటువంటి మార్పులు చూస్తారు అని చెప్పడం జరుగుతున్నది. కొత్త ఒప్పందాలు లేదా విస్తరణకు ప్రణాళికలకు సిద్ధం చేసుకుంటారు. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాల్లో అపార్థాలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి, గమనించుకోండి. మరి స్టూడెంట్స్ విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుందాం. విద్యాధిపతి అయినటువంటి కుజుడు అనుకూలమైనటువంటి 3వ ఇంట్లో ఉండడం వల్ల విద్యార్థులకు పట్టుదల పెరిగేటువంటి పరిస్థితి ఉంది. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు. అయితే రాహు ప్రభావం వల్ల కొంత ఏకాగ్రత అనేటువంటిది లోపించడము, చెడు వ్యసనాలు అవ్వడం కానీ, చెడు వ్యసనాలకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ మనకు కలవడం కానీ, అనవసరమైనటువంటి విషయాలపై మనసు మల్లడము అనేటువంటిది జరుగుతుంది. దీనిని అధిగమించడానికి ధ్యానం లేదా యోగా అనేటువంటిది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతున్నది. మరి ఇక్కడ కొంతమేర సలహాలు కావచ్చును, అదేవిధంగా పరిహారాలు కావచ్చును. ఇట్టి కర్కాటక రాశి వారికి చూసుకునేటువంటి ప్రయత్నంలో ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించడము లేదా అవసరమైనటువంటి వారికి కొంత సహాయం చేయడము, దుర్గా అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళడము మీకు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. అదేవిధంగా ప్రతి మంగళవారం కూడా గణపతిని ఆరాధించడం, ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోవడం కూడా వీరికి ఎంతగానో ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రతి గురువారం శివాలయానికి వెళ్ళండి లేదా సాయిబాబా టెంపుల్కి వెళ్ళండి. పెద్దలను అదేవిధంగా గురువులను గౌరవించండి. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ప్రతి సోమవారం శివునికి పాలాభిషేకం చేయడం ఎంతో మనశ్శాంతిని మీకు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాబోయే రోజులలో, గడిచిన రోజులలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. గత 2022 ఆగస్టు నుండి అస్సలు బాలేదు. ఇప్పుడు కొంతమేర పర్వాలేదు అనేటువంటి సందర్భాలలో కొంచెము యొక్క గురువు, ద్వితీయాతి కేతువు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ రెండింటిని ఎప్పటికప్పుడు కూడా మీరు ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే, ఆల్ ద బెస్ట్.